మార్నింగ్ కల్లా ఒక స్పెషల్ బ్లాగ్ సబ్మిట్ చేయాలి. టాపిక్ ఈస్ మోడర్న్ లవ్. వాట్ ఈస్ లవ్ ఇన్ 2026? వికీపీడియాలో స్టార్టింగ్ హెడ్లైన్లా ఉంది. సో యూ థింక్ లవ్ ఇస్ ఫేక్? నాట్ ఫేక్, బట్ టెంపరరీ ఫర్ షూర్. లవ్ ఇస్ నాట్ టెంపరరీ. లవ్ టెంపరరీ అయితే జనాలంతా హర్ట్ అవ్వరు ఫర్ ద పర్సన్ దట్ దే లవ్. లైఫ్ లాంగ్ లవ్ చేస్తూ ఉండరు. I think it's because of the social media. I like it. తప్పుగా అనుకోవద్దు. ఈవెన్ ఐ లైక్ ఇట్. ఇంకా స్టార్ట్ అవుదామా? You know what? వాట్? Last 3 months are one of the favorite days of my life. యాక్చువల్లీ నాకు కూడా. నేను కలిసాక ఐ బికమ్ అ వెరీ వెరీ హ్యాపీ పర్సన్. అయితే ఇంకా నెక్స్ట్ 60 years ఇలాగే లాగిచ్చేద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? బాగానే ఆలోచిస్తున్నావు. మరి మామూలుగా ఉండదు. ఇంకా చాలా ఆలోచించుకున్నా. ఇంకేమేం ఆలోచించావేంటి? ఏముంది, ఒక 1-2 years తర్వాత ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళి ప్రపోజ్ చేస్తా అంతే. తర్వాత ఏముంది, నువ్వు ఎస్ చెప్తావు, ఇంకేముంది. చా, అంత ష్యూర్గా ఎలా ఫిక్స్ అయ్యావు? ఎప్పుడో ఫిక్స్ అయ్యా. అదే అడుగుతున్నా, అంత ష్యూర్గా డౌట్ లేకుండా ఎలా ఫిక్స్ అయ్యావు? ఇప్పుడు అలానే కళ్ళలోకి చూసి చెప్పు, ఎస్ చెప్తావా లేదా? ఎస్ చెప్తా. ఎస్ చెప్తా. చూసావా, నాకు తెలుసు నువ్వు ఎస్ చెప్తావని. తర్వాత ఏముంది, పెళ్ళి పిల్లలు ఉంటాయిగా. ఆ తర్వాత ఎక్కడో దూరంగా మౌంటైన్స్ మధ్యలో ఇల్లు కొనుక్కొని పక్కనే ఒక క్యూట్ కెఫే పెట్టుకొని మనకు నచ్చింది రాసుకుంటూ హ్యాపీగా లవ్ చేసుకోవడమే. త్వరలోనే మనం ముంబై వెళ్ళిపోతాం. అప్పుడు నువ్వు నేను ఇలా బండి మీద బీచ్ రోడ్లో తిరగచ్చు. ఎగ్జాక్ట్లీ, నువ్వు నేను బీచ్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. యా, ఒక్కసారి ముంబై మ్యాగజైన్ వాళ్ళు మన బ్లాగ్ సిరీస్ని అప్రూవ్ చేసేస్తే సెట్ అయిపోతాయి. వాట్ ఇఫ్ వాళ్ళకి మన బ్లాగ్ నచ్చకుంటే? చేయకపోతే ఏముంది, రోజు హైదరాబాదీ బిర్యానీ తినుకుంటే ఇక్కడే హాయిగా ఉండొచ్చు. గైస్, ముంబై నుంచి మెయిల్ వచ్చింది. వాళ్ళకి మీ బ్లాగ్ సిరీస్ చాలా బాగా నచ్చిందంట. దే ఆర్ ఇంప్రెస్డ్. కంగ్రాచులేషన్స్ గైస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇంకేంటి మరి, ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేస్తున్నారు? ఈరోజే ఈవినింగ్ 7:20కి ఫ్లైట్. వాట్? ఓకే, ఈరోజా? ఇప్పటికిప్పుడు ఇంత ఎర్లీగా అంటే? రేపటి నుంచి వాళ్ళ కొత్త మ్యాగజైన్ సిరీస్ స్టార్ట్ అవుతుందంట. సో అందుకే. ఇట్స్ ఓకే, ఏముంది, ఫాస్ట్గా లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళటమే. ఏమంటావు? యా, ఇట్స్ ఓకే. బట్ మీ ఇద్దరిలో ఒకలే వెళ్తున్నారు ముంబై. గైస్, మీ బ్లాగ్ పబ్లిషింగ్ కంపెనీకి చాలా బాగా నచ్చింది. అండ్ దే వాంట్ టు రైట్ బ్లాగ్ సిరీస్ విత్ యూ గైస్. అవునా? ఎస్, ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ మీకు. ఇఫ్ ఈ బ్లాగ్ సిరీస్ వాళ్ళకి నచ్చితే ముంబై హెడ్ ఆఫీస్లో వాళ్ళు మిమ్మల్ని మెయిన్ రైటర్స్గా తీసుకుంటారు.
దట్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్. నచ్చేస్తుందిలే డో మరి. ఇద్దరు చాలా కేర్ఫుల్గా రాయండి. ఆల్ ది బెస్ట్. జస్ట్ కిల్ ఇట్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఏంటి మరి స్టార్ట్ చేద్దామా? అలా అనొద్దు, ఆరంభికులామా అనాలి. ఓకే. చెప్పు. సారీ. సారీ. సర్లే. రాసేటప్పుడు ముఖం ఎందుకు అంత సీరియస్గా పెడతావు? రైటర్లా కాదు, హ్యాకర్లా కనిపిస్తున్నావు. ఓ పక్కన ఎత్తిమీ డెడ్ లైన్ ఉందని నేను ఏడుస్తుంటే నీకు నా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ బ్లష్లు కావాల్సి వచ్చింది. నాతో మాట్లాడినప్పుడు రొమాంటిక్గానే మాట్లాడతావు. మనకు డెడ్ లైన్స్ ఏమి ఉండవు కదా, అందుకే రొమాన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తా. అచ్చా. ఆఫీస్లో రొమాన్స్ తర్వాత వర్క్ చేయండి. ఏమనుంటే బయట చూసుకోండి. అబ్బో సర్లే. గైస్, అంతా కరెక్ట్గానే ఉంది కదా? ఇదే మన లాస్ట్ బ్లాగ్ ఈ మ్యాగజైన్ సిరీస్కి. యా, అంతా కరెక్ట్గానే ఉంది. సెండ్ చేసేయచ్చు. ఓకే, సెండ్ ఇట్ టు మీ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గైస్, వీళ్ళ లాస్ట్ బ్లాగ్ పబ్లిష్ అయింది. దీస్ గైస్ డిడ్ అమేజింగ్ జాబ్ ఇన్ లాస్ట్ 3 months. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ముంబై విల్ బి ఫన్ గైస్. ఆల్ ది బెస్ట్. ముంబై నుంచి రెస్పాన్స్ ఎప్పటిదాకా రావచ్చు? అదే జాబ్స్ గురించి. టుమారో మార్నింగ్. ఓ ఓకే. నైస్. వన్స్ అగైన్ గ్రేట్ వర్క్ గైస్. కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ ఇద్దరిలో ఒకలే వెళ్తున్నారు ముంబై. వాట్? అండ్ దాట్ ఈజ్ సమీరా. వాట్? బట్ దే వాంటెడ్ బోత్ ఆఫ్ us కదా. వై జస్ట్ మీ? దే ఆల్రెడీ హ్యావ్ ఎ గై ఫ్రమ్ ఢిల్లీ. ఒక ఫీమేల్ రైటర్ రిక్వైర్మెంట్ ఉందంట. అండ్ దే రియలీ లైక్ యువర్ వర్క్. సో బట్ ఈ బ్లాగ్ మీద మేమిద్దరం కలిపి కష్టపడ్డాం. అండ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే ప్రేమ్ డిడ్ ఆల్ ద హార్డ్ వర్క్. హీ డిజర్వ్స్ ఇట్. I know all of this, Samira. And I'm tired of convincing them. And they just want you now. నెక్స్ట్ సిరీస్కి ప్రేమ్ని కన్సిడర్ చేస్తారనుకుంటా. బట్ దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇదిగో ఆఫర్ లెటర్. వెళ్తే మేమిద్దరం కలిపే వెళ్తాం, లేదంటే విల్ కంటిన్యూ వర్కింగ్ హియర్. Samira, don't take stupid decisions. And this is the biggest opportunity. Don't be silly. Come on. తను వెళ్తుంది ఖచ్చితంగా. డోంట్ వరీ. Good. Convince her, Prem. And flight ఈరోజు 7:30కి. Office driver will drop you at the airport. Best of luck, Samira. And I'm so happy for you.
యూ మస్ట్ లీవ్ బిఫోర్ సన్సెట్. అలా ఉండకు ప్లీజ్. దిస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ యువర్ డ్రీమ్. అలా డల్గా ఉండకు. సి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. చూడు, నేను చెప్పేది నువ్వు. నువ్వు లేకుండా నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళగలను ప్రేమ్? ఒకవేళ ఇదే 3 months ముందు జరుగుంటే అప్పుడు నువ్వు నా లైఫ్లో లేవు. బట్ ఫ్రమ్ పాస్ట్ 3 months యూఆర్ విత్ మీ ఎవ్రీ డే. ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో, నేను ముంబైలో. ఎలా ప్రేమ్? ఐ జస్ట్ కాంట్ గో వితౌట్ యూ. నువ్వు ముంబై వెళ్ళినంత మాత్రాన ఏం చేంజ్ అవుద్ది? అన్నీ చేంజ్ అవుతాయి. అందరూ లాంగ్ డిస్టెన్స్ అంటే ఏదో ఈజీ అనుకుంటారు, కెన్ వర్క్ ఇట్ అవుట్ అనుకుంటారు, కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ అట్ ఆల్. ఇద్దరం ఎలా సర్వైవ్ అవుతామో ఏంటో. వాట్ ఇఫ్ ఎవ్రీథింగ్ చేంజెస్? పక్క పక్కనే ఉంటూ విడిపోతున్న ఎంతమంది కపుల్స్ తెలియదు మనకి. అయినా మనమేం బ్రేక్ తీసుకోవట్లేదు కదా. సి, ఇదొక టెస్ట్ లాగా అనుకుందాం. చూద్దాం ఇది మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ని పెంచుతుందా లేదా ఇంకా దగ్గర చేస్తుందా. నన్ను నమ్ము, నేను ఇది బ్రేక్ అవ్వనివ్వను. నాకెందుకో భయం వేస్తుంది, మళ్ళీ ఒక్కదాన్ని అయిపోతానేమో అని. నేను నీకు పక్కనే ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. మనకి కాల్స్, మెసేజెస్, వీడియో కాల్స్ ఇవన్నీ ఉన్నాయిగా. ట్రస్ట్ మీ, ఐ విల్ ఆల్వేస్ బీ దేర్. ఓకే? నీకు మనం రాసిన ఫస్ట్ బ్లాగ్ గుర్తుందా? ఏంటి? వెన్ లవ్ యూస్ టు బీ స్లో. పాతకాలంలో ఎలా ప్రేమించుకునేవాళ్ళు. లవ్ లెటర్స్ కోసం ఎదురు చూస్తూ ఉండడం, కాల్స్ కోసం వెయిట్ చేయడం, కనీసం ఒక్కసారి చూస్తే చాలు అని ఒకరి కోసం ఒకరు పరితపించడం, ఒకరినొకరు కలుసుకోవడానికి ఎవ్రీడే వెయిట్ చేయడం, స్టిల్ ప్రాణంగా ప్రేమించుకోవడం. వావ్. అలాగే చేద్దాం. ఏమంటావు? చంపేస్తా ఇగ్నోర్ చేస్తే. సచ్చినా చేయను. ఇగ్నోర్ చేస్తే చచ్చిపోయినా వచ్చి చంపేస్తా. నీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే. త్వరలో నువ్వు కూడా ముంబై వచ్చేస్తావు కదా? ఖచ్చితంగా వస్తా. ప్రామిస్? ప్రామిస్. సరే, ఏమైనా తింటావా? ఆర్డర్ ఇవ్వనా? ఆకలిగా లేదు. షూరా? షూర్. ఏంటి ఇప్పుడు ఫ్రీ ఫుడ్ ఇస్తేనే తింటావా? అస్సలు నవ్వు రావట్లేదు. నువ్వు లగేజ్ సర్దుకోవాలి కదా, టైం అవుతుంది. పదెళ్దాం. ఇంకొంచెం సేపు ఉందాం కదా, ప్లీజ్. నువ్వు ఇంత క్యూట్గా అడిగితేనే ఎలా వద్దంటా చెప్పు. సరే ఉందా. అవును, నువ్వు ఎప్పుడైనా ముంబై వెళ్ళావా? ఒక్కసారి వెళ్ళానులే.
ఎలా ఉండే ఎక్స్పీరియన్స్? బాగుంది, కాకపోతే ఒక క్రేజీ ఇన్సిడెంట్ జరిగింది. చెప్పు. సో నేను ఫస్ట్ టైం ముంబై వెళ్ళినప్పుడు నాకు హిందీ అంతగా రాదు. హ్మ్. నేనేమో బయటికి వెళ్ళడానికి ఆటో బుక్ చేసుకున్నాను. హ్మ్. ఈ ఆటో బాయ్ ఏమో నా లొకేషన్కి కొంచెం అనుకున్నాను. ఆటో భయ్యాకి హిందీ మరాఠీ తప్ప ఇంకే రాదు. హా. నాకు వచ్చిన హిందీ ఏంటి, భయ్యా తోడా ప్యాజ్ దాలు, ఏక్ మటన్ బిర్యానీ పార్సల్, నక్కు నక్కు అంతే. తర్వాత ఇప్పుడు నేను ఆటో భయ్యాకి కాల్ చేసి ఏం చెప్పాలి? భయ్యా తోడా ఆగావు అనాలి. కానీ నేనేం చెప్పాను తెలుసా? ఏం చెప్పా? భయ్యా తోడా ఊపరావు ఊపరావు అని చెప్పి. సరిపోయింది. తేడా అనుకుని ఉంటాడు. ఇందుకి లాస్ట్లో ఏమన్నాడో చెప్పు. ఏముంది, ఫోన్ బెటరా బాడుకో అని హిందీలో తిట్టి పెట్టేశాడు. చూడు, నవ్వితే ఎంత క్యూట్గా ఉన్నావో. అవునా? అవును. నేను ఎలా వదిలేసి వెళ్ళాలో, వదిలేసి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఇదిగో మళ్ళీ స్టార్ట్ చేయకు, అసలుకే టైం అవుతుంది, లగేజ్ చదువుకోవాలి. భయ్యా బిల్. దా కొంచెం తిందు. అప్పుడే తినాలని లేదు. మూసుకొని రా, తిందు. పట్టు. అక్కడెలా ఎవరు తినిపిస్తావు చెప్పు. ఎవరు తినిపిరు, టైంకి నువ్వే తినాలి, నేను నువ్వే చూసుకోవాలి. ప్రేమ్, నాతో పాటు నువ్వు కూడా అక్కడికి వచ్చేయచ్చుగా. జాబ్ లేకుండా అక్కడికి వచ్చి ఏం చేయమంటావు? వేరే కంపెనీలో జాబ్ చూసుకోవచ్చు కదా ప్లీజ్. సరే వస్తా, నిజంగా? నిజంగా వస్తా. జోక్ చేయట్లే కదా? నిజంగా వచ్చేస్తా సమీరా, కాకపోతే ఇప్పుడు కాదు. నీ కంపెనీలోనే నీ పక్కన కో రైటర్గా జాబ్ తెచ్చుకొని అప్పుడు వస్తా. హలో మేడం, స్టార్ట్ అయిపోయా మేడం, ఆన్ ద వేలో ఉన్నా. ఓకే అన్న, కిందకు వచ్చాక కాల్ చేయండి. ఠీకే మేడం. ఎక్కడి దాకా వచ్చాడు? ట్రాఫిక్లో ఉన్నాడంట, కొంచెంసేపట్లో వస్తాడు. లాస్ట్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. సమీరా, యు ఆర్ వెరీ స్ట్రాంగ్. అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, నువ్వు నన్ను మిస్ అయ్యి నేను బాగా గుర్తొచ్చినప్పుడు ఇదిగో ఈ బ్రేస్లెట్ చూస్తూ నన్ను తలుచుకో.
చిన్నప్పుడు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తారే, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది. ఐ మిస్ యూ ప్రేమ్. అంటే ఇప్పుడు ఏంటి రైటర్ గారు, మీ రైటింగ్ స్కిల్స్ అన్ని వాడి నన్ను నేర్పించేద్దామనే? ఫ్లైట్కి టైం అవుతుంది, పద. చూడు, నువ్వు అక్కడ హ్యాపీగా ఉంటేనే కదా నేను ఇక్కడ హ్యాపీగా ఉండేది. నీ కోసం కాదు, నా కోసం కొంచెం నవ్వుతూ వెళ్ళు. మేడం లేట్ అవుతుంది, ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఒక్క 2 నిమిషాలు. జాగ్రత్త. సరే. బాయ్. బాయ్. ఏమైంది ప్రేమ్? ఇప్పుడొద్దు, బాంబేలో చదువు. ఓకే అన్నా, రైట్. బాయ్. అది తీరేలోగా భ్రమై మారేనే, పెదవిపై నవ్వు పూసేనే, అది విరిసేలోగా వాడేనే, ఇకపై నాకంటూ మిగిలే. మన ఆఫీస్లో చాలామంది నన్ను చూస్తూ ఉండేవాళ్ళు, బట్ నువ్వు మాత్రం తలదించుకొని నీ పన్ను చూసుకునేదాన్ని. అందుకేనేవో నేను చూడటాను నన్ను చూడలేదు. ఆఫీస్లో నిన్ను చూసిన ఫస్ట్ డే అనుకున్నా నా లైఫ్లో లాస్ట్ డే వరకు నీతోనే గడపాలని. నీతో గడిపిన ఎవ్రీ మూమెంట్ నాకు చాలా స్పెషల్. నవ్వితే చిన్నగా అయ్యే నీ కళ్ళు, కోపం వస్తే నాన్ స్టాప్గా అరిచే నీ మూతి, అలిగితే ఎర్రగా అయ్యే నీ ముక్కు, ఇవన్నీ అంటే నాకు చాలా ఇష్టం. మన ఇద్దరిని కలిపినందుకు మన మేనేజర్కి దండం పెట్టాలి. నేను చేసిన మోస్ట్ డివైన్ థింగ్ ఏంటో తెలుసా? నిన్ను లవ్ చేయడం. అవును, ఎప్పుడో ఎక్కడో చదివా, మనకి పుట్టిన వాళ్ళని, మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని నీ హ్యాపీగా చూసుకోవడమే ద బెస్ట్ వే ఆఫ్ లివింగ్ అని. నన్ను నమ్మి నాతో లైఫ్ అంతా ఉంటావా? అలా చూసుకుంటా ఇలా చూసుకుంటా అని మాటలు చెప్పను, బట్ ఎన్ని కష్టాలు వచ్చినా నీ ముందుంటూ అవన్నీ హ్యాండిల్ చేసే బాధ్యత మాత్రం నాది. సమీరా, ఐ లవ్ యూ. ఏంటి బ్లష్ అవుతున్నావా? అయితే బుగ్గలు ఎర్రగా ఉంటే అన్న కార్ ఆపండి అన్న. అన్న కార్ ఆపండి అన్న. మేడం లేట్ అయితే ఫ్లైట్ మిస్ అయిపోతుంది. వెనక్కి వెళ్ళకపోతే లైఫే మిస్ అయిపోతుంది. సరే మేడం, మీ ఇష్టం. అది తీరేలోగా భ్రమై మారేనే,
ఇక్కడ సన్సెట్ బాగుంటుంది కదా. ఇంకెప్పుడు అవసరం పడదులే. కంటూ మిగిలే కన్నీ అదేంటి? అంటే ఇప్పుడు నీ లైఫ్లో నేను ఉన్నాను కదా, నువ్వు బాధపడే అవసరం పడదులే. సో నువ్వు ఇక్కడికి రావు. పాయింటే పాయింటే. ప్రేమ్, ప్రేమ్, ప్రేమ్. చూసుకో. ఏ నువ్వేంటి ఇక్కడ? ఫ్లైట్ ముంబై, నీ డ్రీమ్స్ వెళ్ళలేదు. వెళ్ళలేదా? ఎందుకు? రియాలిటీని ఇక్కడే వదిలేసి డ్రీమ్స్ కోసం ముంబై వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది. నీకేమైనా పిచ్చా సమీరా? అరే బుద్ధుందా? నీ డ్రీమ్ అది, అలా మిస్ చేసుకుంటావు. నిజం. ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు నన్ను? లెటర్ చదివేసావా? అనవసరంగా ఎమోషన్లు వచ్చి పోస్ట్ చేసి ఉండొచ్చు. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి. మరి అంతలాగా లవ్ చేస్తున్నప్పుడు అలా దూరం పంపించడానికి ఎందుకు ఒప్పుకున్నావు? నీ డ్రీమ్స్ చాలా పెద్దవి సమీరా, నేను అక్కడ వాటికి అట్టొస్తానేమో అని. ఓహో, సో సినిమాలో హీరో హీరోని త్యాగం చేసినట్టు నువ్వు నన్ను త్యాగం చేసి నువ్వు బాధపడుతూ నన్ను బాధపడతావు అనుకున్నావు, అంతేనా? అలా కాదు. నిన్ను సర్లే కొట్టలేరా, రా. ఐ లవ్ యూ టూ. నెక్స్ట్ ఏం చేద్దాం? ఏముంది, ఒక హిట్ బ్లాగ్ రాద్దాం. ఈసారి ముంబై నుంచి ఇద్దరిని పిలవాలి. అంతేనంటావా? సరే, మరి టైటిల్ ఏం పెడదాం? దే చోజ్ ఈచ్ అదర్ బిఫోర్ సన్సెట్. ఎలా ఉంది? అదిరిపోయింది. బాగుందమ్మా. బిఫోర్ సన్ రైజ్, బిఫోర్ సన్సెట్, నెక్స్ట్ ఏంటి మరి? బిఫోర్ మిడ్ నైటా?